ఇద్దరు టాలీవుడ్ హీరోస్ పాన్ ఇండియా లెవెల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఒకరు పవన్ కళ్యాణ్ గారు విత్ హరిహర వీరమల్లు అండ్ కింగ్డమ్ విజయ్ దేవరకొండ గారు. సో ఇద్దరికి కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుందంటారు? కాంపిటీషన్ అంటే ఏదని చెప్పాలంటే మీకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది ఒక 5 years అవుతుంది అనమాట మన సినిమా లేక. ఆ సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎవరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వెయిట్ చేస్తారు. దాని తర్వాత విజయ్ దేవరకొండ అనగా విజయ్ దేవరకొండ గారి అభిమానులు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే సినిమాలు ఇప్పుడు విజయ్ దేవరకొండ ఓకే ఫైన్, కాకపోతే ఏంటంటే ఆయన కొద్దిగా ఒక 3 or 4 movies లాస్ట్ కొద్దిగా ఫ్లాప్ అంటే కొద్దిగా ఆడలేకపోయాయి అనమాట. ఈ సినిమా కూడా కంబ్యాక్ రావాలని కోరుకుంటారు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు దాని తర్వాత విజయ్ దేవరకొండ గారి అభిమానులు కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తాను అనమాట. దేనికోసం? హరిహర వీరమల్లు కోసం. అంతే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే విజయ్ దేవరకొండ గారు ముందు జాగ్రత్తగా మీరు డేట్స్ మార్చుకుంటే బెటర్, రిలీజ్ డేట్స్ని. సో దగ్గర పెడితే మీకే లాస్ వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. దానికి మీరేమంటారు? నేను ఎలా అయితే చెప్పను, కానీ తెలుగు సినిమా ప్రేమికుడిగా ఒకటైతే చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఒక డైరెక్టరు బాధపడాల్సిన నాకు ఇష్టం లేదనమాట. ఒక ప్రొడ్యూసర్ ఎంతో డబ్బులు పెట్టి ఎక్కడి నుంచి అప్పులు తెచ్చి ఇంకోటి తెచ్చి చేస్తూ ఉంటారు. నేను చెప్పి డ్యూరేషన్ టైమింగ్ మార్చుకుంటే బెటర్ అని నేను అనుకుంటాను. అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు తక్కువ చేయడానికో లేదంటే విజయ్ దేవరకొండ గారి అభిమానులు తక్కువ చేయడానికి మాట్లాడండి. ఎందుకంటే ఒక సినిమా తెర వెనక ఎంతో మంది కష్టం ఉంటుందన్నమాట. ఆ కష్టము విఫలం కాకోకుండా సినిమాలు కూడా ఏం లేవు కదా, ఆ డ్యూరేషన్లో టైం చేంజ్ చేసుకుని వేరే టైం ఎక్స్చేంజ్ చేసుకుంటే మంచిదని, ఏదో ఒక సినిమా మంచిదని నేను కోరుకుంటాను. మరి కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత తీస్తున్న ఫస్ట్ మూవీ అండ్ చాలా గ్యాప్ తీసుకుని ఒక 5 years గ్యాప్ తీసుకుని తీస్తున్న మూవీ కదా, హైప్ ఎలా ఉండబోతుంది? అండ్ మొన్న ట్రైలర్ లాంచ్ తర్వాత కూడా, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కూడా యూట్యూబ్ లో హైయెస్ట్ వ్యూస్ వచ్చాయి, 47 million వచ్చాయి విత్ ఇన్ 24 hours. సో ఆ విధంగా చూసుకుంటే హైప్ ఏ విధంగా ఉంటుంది? హైప్ అంటే చెప్పాను కదా, ఇప్పుడు 5 years, ఇప్పుడు నేను రోజు మీకు కనపడతాను, ఏమైతా అలసైపోతా, అదేందా వీక్లో 1 time వచ్చి ఇలా రివ్యూస్ ఏవోటి చెప్తా ఉంటా, ఏమైతే అరే మనోడు వచ్చారా రివ్యూస్ వేయడానికి అని చెప్పి. అలాగే ఏంటంటే ఇప్పుడు 5 years తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తెర మీద మామూలుగా మంచి పరంగా ఓకే, బయట ఆయన డిప్యూటీ సీఎం దాని తర్వాత ఎమ్మెల్యే పిఠాపురంకి చేస్తూ ఉన్నారు ఓకే బయట పరంగా. ఆ స్క్రీన్లో అయితే ప్రతి ఒక్క అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు వెయిట్ చేస్తూ ఉంటారు కదా సినిమా కోసము. 5 సంవత్సరాల నిరీక్షణకి ఈ సినిమా మంచి హిట్ అవుతుంది అనమాట.